హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మా ఇందిరమ్మ ఇంటికి ఏం కర్ర యూజ్ చేసామో, ఎంత ఖర్చు అయింది, వాటి కొలతలు ఎలా తీసుకున్నాం అనేది అంతా ఈ వీడియోలో అయితే చెప్తానండి. మేమైతే టేక్ కర్రనే యూజ్ చేసాము. మొదటగా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మేము కర్రనైతే 2 షిఫ్ట్లలో తీసుకున్నామండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చి దర్వాజా ఎత్తేటప్పుడు తీసుకున్నాము. అప్పుడు మేము 2 దర్వాజాలే చేయించుకున్నాము. ఒకటి తూర్పుకు, ఇంకొకటి ఉత్తరంకి. 2 సైడ్లకి దర్వాజా ఎత్తినాం. అప్పుడు తూర్పుకి పెద్ద దర్వాజా చేసినాం. అంటే ఒక 1.5 ఇంచ్ తేడా ఉంది అంతే, ఉత్తరం దర్వాజాకి మరియు తూర్పు దర్వాజాకి. బట్ మేమేమి డిజైన్లు అట్లా పెట్టుకోలేదండి. ఓన్లీ వెంటిలేషన్ ఫ్రేమ్స్ మాత్రమే ఇచ్చుకున్నాము. ఎందుకు అంటే, ఫస్ట్ థింగ్ మనం ఎన్ని డెకరేషన్ పర్పస్లో పోతే మనకు అంత అమౌంట్ అనేది పెరుగుతుంది. అంటే వేరే వాళ్ళు లుకింగ్ కోసమే కదా ఇదంతా. సో అట్లా మనం పోయినప్పుడు ఏంటంటే మనకి కాస్ట్ అనేది పెరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, మాది వెస్ట్ ఫేసింగ్ హౌస్. సో పడమర దర్వాజాకి అలా పెద్దగా వెంటిలేషన్ ఫ్రేమ్స్ ఇచ్చుకోవాలి. పెద్ద దర్వాజాని వదిలేసి ఇలా ఇచ్చుకోవడం ఎందుకులే అని అనిపించింది మాకైతే. అందుకని అన్నిటినీ ఏ డిజైన్స్ లేకుండా ఒక సింగిల్ వెంటిలేషన్ ఫ్రేమ్స్తో అయితే చేపించుకున్నాం. ఈ 2 దర్వాజాలకి మేము టేక్ వుడ్నే తీసుకున్నామండి. దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయట, లేతది తీసుకోకూడదు. మేము తీసుకున్నదైతే మీడియం క్వాలిటీలో తీసుకున్నామండి. సో ఈ 2 దర్వాజాల కర్రకు అయిన ఖర్చు ఎంత అంటే 15,000 అయితే అయ్యిందండి. ఈ కర్రని కట్ చేసినందుకు వుడ్ కట్టర్ వాళ్ళకైతే ఒక 100 రూపీస్ బత్తాలు ఇచ్చినాము. ఆ టైంలో అయితే బాగా వర్షాలు ఉండేయండి. సో మన ఇంటి దగ్గరికి వచ్చి కార్పెంటర్ వర్క్ చేసేలాగా లేకుండే. సో ఆ టైంలో ఏం చేసినామనంటే, కార్పెంటర్ దగ్గరికి మేము కర్రను తీసుకెళ్ళినాం. వాళ్ళ ఇంటి దగ్గర ఆయన చేసి, మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము మా ఇంటికి దర్వాజా ఎత్తే ముందు రోజు తీసుకొచ్చుకున్నాం. సో ఇదంతా ప్రాసెస్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే 400 దాకా అయినాయి. తర్వాత ఇవి చేసినందుకు కార్పెంటర్ అయితే 4,000 తీసుకున్నారండి. సో టోటల్గా మాకు 15,500 రూపాయలు అయితే అయినాయి. ఇక రెండో ఇన్స్టాల్మెంట్ వచ్చి, ఒక దర్వాజా 4 కిటికీలు. దర్వాజా వచ్చి పడమరకు, 4 కిటికీలేమో 2 3 కానలవి, 2 కానల కిటికీలు. సో మళ్ళీ మేమైతే టేక్ వుడే తీసుకున్నామండి. ఈ మొత్తానికి కర్రకైతే 60,000 రూపాయలు అయింది. ఇది కూడా మీడియం క్వాలిటీనే తీసుకున్నాము. ఈ కర్ర మొత్తం కట్ చేసినందుకు వాళ్ళకైతే బత్తాలు 150 రూపాయలు అయితే తీసుకున్నారు. సో మళ్ళీ ఇవన్నీ మన ఇంటికి దాకా చేరడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే 400 రూపీస్ అయితే అయినాయండి. కార్పెంటర్ ఇవన్నీ చేసినందుకు 6,000 అయితే తీసుకున్నారండి. సో ఇప్పుడు పెట్టిన మేము మొత్తం ఖర్చు 66,550 రూపాయలండి. ఇకపోతే 2 బెడ్రూమ్లకి అండ్ వాష్రూమ్కి, ఈ 3టికైతే మేము WPVCని సెలెక్ట్ చేసుకున్నామండి. వీటిని మేము మా లోకల్ షాప్స్లో కాకుండా వరంగల్ నుంచి తీసుకొచ్చుకున్నాము. ఎందుకు అనంటే, ఇక్కడ మా దగ్గర అయితే అంత క్వాలిటీ బాగోదు అని చెప్పారు. అందుకని చెప్పి వరంగల్లో ఒక హోల్సేల్ షాప్ ఉంటే అక్కడ నుంచి మేమైతే తెప్పించుకున్నాము. వాటికి గడపలు ఉండవండి, ఓన్లీ ఫ్రేమ్సే ఉంటాయి. వీటికి ఈ 3టికి కలిపి 10,000 అయితే ఛార్జ్ అయినాయి. వీటిని మేము వరంగల్ నుండి కార్గోకి అయితే వేసుకున్నాము. కార్గో ఛార్జ్ వచ్చి 422 రూపాయలు అయితే అయింది. వాటిని బస్ స్టాండ్ నుండి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినందుకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ 120 రూపాయలు అయింది. ఇలా డోర్ ఫ్రేమ్స్ లాగా కార్పెంటర్ కంప్లీట్ చేసినందుకు 2,000 అయితే ఛార్జ్ చేసిండ్రు. ఈ 3టికి మేము పెట్టిన మొత్తం ఖర్చు వచ్చి 12,542 రూపాయలు. ఇప్పుడైతే తలుపులు కూడా చేపిస్తున్నామండి. వాటికి ఎంత అయింది ఏంటనేది నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. ఈ కాస్ట్లు అనేవి ఎగ్జాక్ట్గా ఇలాగనే ఉండవు. మన ఏరియాని బట్టి కొంచెం అటు ఇటు తేడా అయితే ఉంటుందండి. బట్ ఎంతో కొంత అవగాహన అయితే వస్తుంది కదా అని ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. ఈ ఇందిరమ్మ ఇంటి జర్నీని పూర్తిగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.